హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో పోస్ట్ చేయక. సో ఈ వీడియో వచ్చేసి మా పాప పుట్టు వెంట్రుకలు తీయించుదామని డిసైడ్ అయినాం. ఎగ్దమ్లో డిసైడ్ అయినాం. 1 డేలో సాటర్డే డిసైడ్ అయినాం అండ్ సండే వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ఇట్. ఇది యాక్చువల్లీ సండే విచ్ ఈజ్ రిపబ్లిక్ డే. సో ఆ రోజు పాపకైతే మా ఆయన స్టిక్కర్స్ వేసేసాడు ఇలా, అండ్ చాలా క్యూట్ ఉంటాను. డింగి 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 డింగి. మా ఇంటికి దగ్గరలోనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. సో ఆ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అంతా మార్చింగ్ చేస్తుండ్రు. అదే స్కూల్ అన్నమాట. సో అక్కడికి మా పాప కూడా వెళ్తుంది. తను చాలా టైం వాళ్ళ తాతతోనే స్పెండ్ చేస్తుంది డే అంతా. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అంతా అయినాక నేను అప్పటి వరకు వచ్చి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయి ఇంకా నేను పూజ కూడా స్టార్ట్ పెట్టేసినాను అన్నమాట. అంటే ఇంట్లో పూజ చేసాకే బయటికి వెళ్ళాలి కదా ఏదైనా గుడికి ఇట్లా. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది. మేము ఎంత సడన్గా డిసైడ్ అయినా కానీ లక్కీలీ మా మదర్ అప్పుడు మా ఇంట్లోనే ఉండే కాబట్టి ఎవరు రాలేకపోయినారు మా దగ్గర వాళ్ళంతా. బట్ మా మమ్మీ మా ఫ్యామిలీ వరకు అయితే మేము పోయినాము. ఇంకా ఏమైతే షాపింగ్ చేయలేకుంటుంది. సో మామనగర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే పోయినాము. కానీ అక్కడ ఏమంతా నిజం చెప్పాలంటే అసలు బట్టలు అస్సలు బాగాలేవు, అంత మంచిగా అనిపించలేవు. బట్ కొనాలి, పాపకి ఇప్పుడు ఒకటి కొత్తది ఉండాలి అన్నందుకు ఉండే కూడా. బట్ మా ఆయన వినలేదు, కావాలి అంటే బస్ కావాలి అన్నట్టు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాం. రేట్లు అయితే 1500, 2000, 2500 ఉన్నాయి. కానీ అంత పెట్టవచ్చు అని అనిపించలేదు. బట్ కావాలి ఒకటి కాబట్టి ఒకటి కొన్నాం. అప్పటికి కూడా తీసుకున్న మా ఆయన కూడా ట్రయల్ చేసిండు 2 షర్ట్లు. మా తక్ష కూడా తక్షక వేయలేదు, ఓన్లీ పాపకు మాత్రమే యూజ్ చేసాం. అక్కడ ఒక్క పాపకు మాత్రమే డ్రెస్ కొనడానికి పోయి 10,000 బిల్ చేసాం. మొత్తం అందరం కొనేసినాం. అట్లా అయిపోతుంది అన్నమాట షాపింగ్కి పోతే. అయితే మేము ఎటు వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు దాన్ని. తీరితే తిరుపతి లేకపోతే మన్యంకొండ అంటారు. ఎస్, మేము మన్యంకొండలో పాప పుట్టెంటుకలు తీయాలని డిసైడ్ అయినాము. అండ్ మన్యంకొండ మామనగర్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఓల్డ్ టెంపుల్ అంట. దీనికి పెద్ద హిస్టరీ కూడా ఉందంట. అండ్ మన్యంకొండ వెళ్ళే రూట్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఆ టెంపుల్. అండ్ ఇది కమాన్. ఈ కమాన్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ అనుకుంటా పైన గుడి. శ్రీశైలంలో ఎలా అయితే ఇలా రౌండ్గా ఉంటుందో పైకి ఎక్కడానికి రోడ్స్, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. వ్యూ బాగుంటుంది కానీ నాకైతే చాలా భయం అవుతుంది హైట్స్ని చూస్తే. తక్ష పుట్టింటికలు కూడా మేము ఇక్కడే తీసాం. వానికి ఇంకా 5 monthsలోనే తీసాం. పాపకి 9 months అయింది. బట్ తీయాలి, మళ్ళీ లేట్ అయిపోతుందేమో. మళ్ళీ 11 monthsలో ఒకవేళ కుదిరితే మళ్ళీ తిరుపతి వెళ్దాం, లేదంటే లేదు. బట్ తీసేద్దాం ఇక్కడ. ఎందుకంటే మేము రీసెంట్గా ఏకాదశికి నేను మా అత్తమ్మ వాళ్ళు వచ్చాము. బట్ అప్పుడు అనుకోలేదు వెళ్ళి పుట్టింటికి తీయాలి, లేకపోతే ప్లాన్ లేకుండే. సో అక్కడ వచ్చి మళ్ళీ పోయేసరికి అరే అక్కడే తీసుంటే బాగుండేమో, అలా ఎందుకు తీయలేదా అనిపించింది. అండ్ సో ఈసారి ప్లాన్గానే పోయినాము. నేను ఆల్రెడీ ఆ టెంపుల్ గురించి ఒక వ్లాగ్ కాదు షార్ట్స్ పోస్ట్ చేశాను. చూడకపోతే చూడండి ఆ రోజు ఎలా డెకోర్ చేశారు టెంపుల్ని అని. అండ్ ఈ టెంపుల్కి కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో జాతరలాగా అవుతుందంట, మహోత్సవం. సో ఈ ఇయర్ అయితే Feb 7th మహాశివరాత్రి వరకు అవుతుందంట. మేము పోయినప్పుడు అయితే అంతా పెయింట్ చేసుకుంటా హడావిడి ఉండే టెంపుల్ అంతా. చూడండి వ్యూ ఎంత బాగుందో పైకి వెళ్ళి చూస్తుంటే.
ఈ టెంపుల్కి కూడా తిరుపతిలో ఎలా అయితే మెట్లకి వెళ్తామో ఈ టెంపుల్ కూడా అలానే మెట్లకి వెళ్ళేటోళ్ళు వెళ్తారు. మెట్ల సైడ్ కూడా కింద ఉంటుంది. ఇది రోడ్తో వెళ్ళే రూట్ అన్నమాట. అప్పట్లో అంటే ఒక 1000 years కిందనంట మునులు లేదా ఋషులు తపస్సు చేసే ప్లేస్ అంట. దీన్ని మునుల కొండ అనేటోళ్ళు అంట అప్పట్లో. అది టైంని బట్టి మన్యం కొండగా మారింది. దీన్ని తిరుపతి అని కూడా ఎందుకు అంటారంటే తిరుపతిలో ఎలాగైతే పైన వెంకటేశ్వర స్వామి కింద అలివేలు మంగతాయారు ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే పైన ఏపీలోని తిరుపతికి వెళ్ళలేని వారు లేదా అక్కడ మొక్కులు ఇక్కడ కూడా తీర్చుకుంటారన్నమాట. ఇది మేబీ హైదరాబాద్ నుంచి ఒక 120 kilometers డిస్టెన్స్ అనుకుంటా అంతే. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే యూ క్యాన్ విజిట్ దిస్ టెంపుల్. ఫెబ్లో అలా విజిట్ చేస్తే కూడా ఇంకా చాలా మంచిది, ఎందుకంటే మహోత్సవం లాగా తీస్తారు కాబట్టి. అండ్ సో మేము ఫైనల్లీ అయితే రీచ్ అయిపోతున్నాం టెంపుల్కి. అంటే మేము యాక్చువల్లీ 2 కార్స్లో పోయినాము. మా అత్తమ్మ, మా అమ్మాయి, మా మరిది ఒక కార్లో, నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మా మరిదలు అంతా ఒక కార్లో పోయినాము. అంటే మేము షాపింగ్ కోసం మేము ఫస్ట్ స్టార్ట్ అయినాం, తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు. బట్ వాళ్ళు మాకన్నా ముందే రీచ్ అయిపోయినారు. పుట్టెంటికలు తీసేటప్పుడు మేనమామ కంపల్సరీ కదా. మాకు బ్రదర్ లేడు కాబట్టి మా పిన్ని కొడుకుని పిలుచుకున్నాము. వాడు మామనగర్లో జాయిన్ అయ్యాడు మాతో పాటు. చూడండి వ్యూ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. రోడ్స్ కూడా మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. టర్నింగ్గా ఉంటుంది మొత్తం అయితే. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇట్లా ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్ చేసుకోవచ్చు. మేము రీచ్ అయ్యేసరికి మా మామయ్య వాళ్ళు టికెట్ తీసుకున్నారు కాబట్టి మేము డైరెక్ట్ ఇంకా గుండు కాడనే కూర్చున్నాం. ఫస్ట్ అయితే మేనమామ బొట్లు పెట్టేసి కట్నం పెట్టి ఒక 5 కత్తెరలు ఇవ్వాలన్నమాట. ఆయననే ఫస్ట్ కట్ చేయాలంట. తర్వాత ఎవరైనా ఎత్తుకొని కూర్చోవచ్చు, వాళ్ళు చేసేస్తారు. సో అలా అయితే ఇక్కడ వీడు 5 కట్టింగ్ చేస్తుండు. మేమైతే చాలా భయపడ్డాం. అంటే పాప ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఫేస్ని అస్సలు ముట్టుకోనివ్వదు. ఎంత ఏడుస్తుందో ఎంత దానిస్తుందో అనుకున్నాం. బట్ అస్సలు ఏడవలేదు, అస్సలు క్రాంకినెస్ చూపించలేదు. షీ ఎంజాయ్ లిటరల్లీ. Why? ముద్దుగుందో అసలు. గుండులా ఏడవలేదు ఒకటి. అండ్ గుండు చేపించేటప్పుడు కట్నం 500 అన్న మినిమం ఇవ్వాలంట. సో మేము మా అత్తమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మేము అన్నీ కలిపి ఒక 1000 వరకు అయ్యింది. అండ్ నేను ఒక 5 కత్తెరలు ఇచ్చిన. ఇక అందరం 5 కత్తెరలు ఇచ్చినాము.
పాప స్నానం చేయడానికి అయితే తీసుకెళ్తున్నాం కోనేరు దగ్గరికి. అండ్ ఇలా అయితే స్టార్టింగ్ ఇలా ఉంటుంది అన్నమాట స్టెప్స్ ఎక్కేది. టెంపుల్ ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు ఇలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అండ్ మా మదర్ అయితే ఎక్కువ స్టెప్స్ ఎక్కలేదు, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. మా మదర్కి లెగ్ బాగాలేదని మేము మాత్రమే వెళ్ళాం లోపలికి. ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే కాళ్ళు నొప్పులు ఉండేటోళ్ళు, కొంచెం ముసలి వాళ్ళు ఎక్కలేరు, ప్లీజ్ అవాయిడ్. అండ్ మంకీస్ కూడా ఘోరంగా ఉంటాయి, చాలా ఉంటాయి మంకీస్. అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చినాక ఇది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంది కదా, దీని నుంచి లోపలికి వెంకటేశ్వర స్వామి లోపల ఉంటుంది. ఇవన్నీ స్టెప్స్ ఉండేసి వస్తాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది, కూర్చొని ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారన్నమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గోపురము దేవుంది, ఇక్కడనే ఉంటాడు వెంకటేశ్వర స్వామి పైన ఇది. అండ్ ఈ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఏకాదశికి ఇక్కడ మస్తు డెకరేషన్ చేసిండ్రు. అండ్ ఇప్పుడు మహోత్సవం ఉన్నప్పుడు ఇంకా డెకరేషన్ చేస్తారంట, పెయింట్స్ అవుతున్నాయి. లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ వరకు ఫోన్స్ ఎలా ఉంటుంది, కానీ లోపల దేవుని దగ్గర అయితే ఫోన్స్ అస్సలు ఎలా ఉండదు. బట్ ఇన్ని స్టెప్స్ ఎక్కినా కూడా పైకి ఎక్కి ఆ దేవుడిని చూస్తే ఒక చాలా మంచి పీస్ అనిపిస్తుంది, చాలా పీస్ అనిపిస్తుంది. దర్శనం అయినాక ఇదన్నమాట వే. చూడండి అసలు మొత్తం అన్నీ రాళ్ళు అంటే కొండలే ఉంటుంది. కొండలలో దేవుణ్ణి దానికి వే చేసిండు. హైట్ ఉండడం వల్ల వ్యూ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. అంటే చాలా రేర్, మేబీ వెంకటేశ్వర స్వామి ఇంకా ఇట్లా శివుడు ఒక దగ్గర ఉండడం. ఈ టెంపుల్ అలానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి నుంచి శివాలయంకి వెళ్ళే దారిలో ఈ వ్యూ ఉంటుంది. ఇంకా ఇదే చాలామంది ఇక్కడే ఫొటోస్ వీడియోస్ దిక్కుంటూ ఉంటారు. జనాలు ఫుల్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఫొటోస్ దిగడం కష్టమవుతుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ మంది లేకుండే, అందుకే దర్శనం కూడా చాలా తొందరగా అయింది. బట్ ఏమన్నా ఇంపార్టెంట్ డే మాత్రం 1-2 hours పడుతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 2 hours పట్టింది దర్శనానికి. అండ్ చూడండి వ్యూ. అటు నుంచి ఇది వెంకటేశ్వర స్వామిది, ఇటు లోపలికి వెళ్తే శివాలయం అన్నమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఓల్డ్ ఐడల్సే ఉన్నాయి, బట్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇంకా ఏంటంటే ఇలా గాజులన్నా తాడన్నా ఇట్లా ఒక కోరిక చెప్పి కట్టుకుంటే అవుతుంది అని నమ్మకం. మీరు ఎప్పుడైనా ఇలా ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఇలా కట్టడం చేసిండ్రా, అయ్యిందా ఆ కోరిక? కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు ఈ టెంపుల్ గురించి మీకు తెలుసా, లేదా మీరు విజిట్ అయినారా, లేకపోతే విజిట్ అవ్వాలనుకుంటున్నారా కూడా కమెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో.
లడ్డు తీసుకునే ప్లేస్. ఆల్రెడీ చెప్పా కదా తిరుమలలాగా ఇక్కడ కూడా స్టెప్స్ ఎక్కి పైకి రావచ్చని. ఇలా ఉన్నమాట, ఇక్కడ నుంచి వస్తారన్నమాట దానికి. అవన్నీ స్టెప్స్ అనమాట, కిందికి వెళ్ళి పై వరకు. ఇంకా దర్శనం అంతా అయినాక అయితే కిందికి తెచ్చేసి ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట. కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ కింద కొండ కింద అలివేలు మంగతాయారు ఉంటారని చెప్పాను కదా, అక్కడికి స్టార్ట్ అయిపోయాం మేము. ఇది అలివేలు మంగతాయారు అమ్మవారి గుడి. గుడి బయట ఇలా చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అంట. ఇంకా అక్కడే మేము పులిహోర కట్టుకొని పోయినాం అన్నమాట ఇంటి నుంచి. ఇంకా అక్కడే కొంచెం తినేసి దర్శనం అంతా అయినాక తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంటికి రీచ్ అయిపోయాం. బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ టాటా మమ్మీ బాయ్. మా మమ్మీ అండ్ మా తమ్ముడు అయితే స్టార్ట్ అయిపోతుండ్రు. ఇంకా ఇక్కడైతే వీడు పటాకులు పేలుస్తుండే, ఎందుకంటే వాడిని డైవర్ట్ చేయడానికి అది ఇచ్చాం, లేకపోతే వాడు కూడా వెళ్తా అంటుండే. So yeah, that's the end of the video. Thank you for watching full video. Please subscribe to my channel and support me. Do like, comment and share. Thank you. Bye bye. Follow for more videos.